ప్రభునందు ప్రియులారా, అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క మహాకృప చేత ఈరోజు కూడా ప్రభు యొక్క మంచి మాటల చేత మీ ముందుకు రావడానికి ప్రభు కృపను. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావు? ఇగో ఒక ఆయనకట్ట చాలా పని ఉందంట, బయట చాలా పని ఉండడం వల్ల రోజు ఆయన కనీసం గంట ప్రార్థన చేస్తాడు, గంట వాక్యం చదువుతాడు, ఆరాధన చేస్తూ వాక్యం చదువుతాడు. మరి అలాంటోడు మరి టైం లేదని చెప్పేసి మరి ప్రార్థన తగ్గించేసుకున్నాడు. ప్రార్థన తగ్గించుకోవడం వల్ల వెళ్ళి మరి కారులోకి త్వరగా తయారయ్యి కారులో కూర్చున్నాడు. కారులో కూర్చున్నప్పుడు ఆ కారులోని అతనికంటే ముందు సాతాను వెళ్ళి కూర్చున్నాడంట. ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అన్నాడంట కారు ఎక్కి. నువ్వు భయపడ్డావు కదా, అందుకనే ప్రార్థన సరిగా చేయలేదు కదా, ఇగో ప్రార్థనలో నువ్వు ఓడిపోయావు కదా అని ఆ సాతాను అన్నాడట. అన్నప్పుడు నేను భయపడడం ఏంటి, నేను ఓడిపోవడం ఏంటి, నీకేనా పిచ్చా అని అన్నాడంట. నాకేం పిచ్చి కాదు, నువ్వు ప్రార్థనలో ఓడిపోయావు. ప్రభు ఇసుక మీకు ప్రార్థన చేయమని ఆజ్ఞ ఇస్తే కొంచెం ప్రార్థన చేసి వెంటనే వచ్చేసావు, ఆ పనులంటే భయపడ్డావు కదా అన్నాడంట. అంటే అవును కదా, నేను ప్రార్థన చాలా తగ్గించుకున్నాను కదా అని చెప్పేసి రోషం కలిగి మళ్ళా లోపలికి వెళ్ళి మరి మోకరించి ఏదైతే 2-3 గంటలు చేస్తాడో అంతకు మించి ప్రార్థన చేసి ఆలస్యమైనా సరే బయలుదేరాడంట. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడో, ఎప్పుడైతే మరి మళ్ళా వచ్చి కారులో కూర్చున్నాడో అప్పుడు సాతాను లేడు, ఆయనకి జయం వచ్చింది, ప్రార్థన పనిచేసింది. నువ్వు కూడా ప్రార్థనలోని ఎప్పుడు కూడా విసుక్కోవడం తగ్గించడం కానీ చేయొద్దు. ప్రార్థన నీ ఆయుధం. క్రైస్తవ దేవుడి మాటల ద్వారా నిన్ను ఆశీర్వదించునుగా.